ఈ రోడ్డు బెంగళూరుకు వేయాల్సిన అవసరం ఎంతైనా తప్పకుండా ఈ విషయంలో నా శక్తి నుంచి లేకుండా నేను ప్రయత్నం చేస్తా. మొత్తం ల్యాండ్ క్లియరెన్స్ ఇప్పించాలి, అది మన గవర్నమెంట్ చేయాల్సిన పని. చంద్రబాబు నాయుడు గారు బాగా ఉత్సాహంగా ఉన్నారు. ఏదో 4 మంచి పనులు చేయాలా, నలుగురు ప్రజా హృదయాల్లో నిలిచిపోవాలనేటువంటి తపన ఉన్నటువంటి వాడు. అయితే ఒక్క విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు మిస్టర్ చంద్రబాబు నాయుడు. నేనేం పొగడాలని ఎవరిని పొగడ్డాను, నాకు ఆ పొగడే అలవాటు లేదు, ఏం లేదు. దానివల్ల నాకు అప్పుడప్పుడు కష్టాలు వస్తుంటాయి, డజంట్ మ్యాటర్. కానీ ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు నేను 100 రూపాయలు విశ్వసిస్తున్నాను. ఏమిటంటే ఇరిగేషన్ విషయంలో ప్రజలకు దాహార్తిని తీర్చాలి. ఈ రాష్ట్రం రైతులు ఉన్నటువంటి రాష్ట్రం, భూమిపైన ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, 5 కోట్ల మంది ఉన్నారు. ఇండస్ట్రీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎప్పుడు రైతు బాగుపడతాడు? కనీసం ఒక్క పంటకైనా నీళ్ళు వస్తే, ఒక పంట అయినా పండితే రైతు బాగుపడతాడు అనేటువంటిది అతని పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి వాడు. కాబట్టి నేను ఆయన చాలా మంది క్రిటిసైజ్ కూడా చేస్తాను. ఈ విషయంలో మాత్రం నో క్రిటిసైజ్. అతని చిత్తశుద్ధిని ఎవరం కూడా మర్చిపోయడానికి అవకాశం లేదు. చాలా కష్టపడి పని చేస్తున్నాడు. రేపటి నుంచి పులిచితో కాదు, ఐఎమ్ సారీ, పోలవరం. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాం పోలవరం అనేది. నేను నిజంగా పోలవరం ఏరియా చూసా, ఊరు చూసా, అయితే పనులు ఎప్పుడు చూడలేదు. నేను మనం చేసేది ఏమిటంటే అవకాశం ఉన్నటువంటి ప్రతి వాడు కూడా డ్యామ్ ఎలా కడతాడు అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. నేనైతే 13-14 తారీఖున పోలవరాన్ని పోతున్నా. అదొక బ్రహ్మాండమైనటువంటి, ఎప్పుడో నెహ్రూ గారు చెప్పారు, ఇది ఆధునిక దేవాలయం ఏమిటంటే డ్యాములు అనేటువంటి మాట చెప్పారు. వాళ్ళ డ్యాములు కడితేనే ఎవరైనా ముందుకు పోతాం తప్ప డ్యాములు లేకుండా పోతే ఎవరు ఏం లేదు. ఎస్పెషలీ అనంతపురం జిల్లా, రాయలసీమ చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. దానికి అతను శక్తి మంచిగా ప్రయత్నం చేస్తున్నారు. బహుశా రేపు మన ఈ కెనాల్ కూడా, ఈ హెచ్ఎల్స్ కెనాల్ కూడా ఆయన దాన్ని లైనింగ్ చేసి ఆ ఉన్న నీళ్ళని ఏదో 10 మందికి ఇవ్వాలనేటువంటి ఒక తపనతో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాట నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మనకు రైలు ఒక సూచిక చూపిస్తుంది, ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టచ్చు అనేటువంటిది. ప్రతి ఇండస్ట్రీస్కు ఒక మైండ్ లేకపోయేటువంటి అవకాశం కలగజేస్తుంది. నిజంగా ఇది ప్రయాణికులకు పెద్దగా ఉపయోగకరం కాకపోయినా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కావడానికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నా. Train line, a stretch of 40 kilometers. This is indeed a historic event for people of Andhra Pradesh. On this occasion, South Western Railway extends thanks to Shri Suresh Prabhu ji, Honorable Ministry of Railways, Shri N.C. Naidu, Chandrababu Naidu, Chief Minister of Andhra Pradesh, for devoting his time. I sincerely thank to Honorable Parliamentary Member of Anantapur, Shri J.C. Devakar Reddy ji,